హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శృతిలయలు కథల ప్రపంచం'. ఈరోజు కథ 'ప్రవరాఖ్య' పార్ట్ 48. తమ్ముడి మాటలకి పౌర్ణమి కళ్ళల్లో మెరుపులతో ఆ ఇంట్లో ఉంటున్నారా? అందులో డ్యాడీతో మనం గడిపిన జ్ఞాపకాలున్నాయని ఎమోషనల్ అయ్యేసరికి అథర్వ కూడా ఎమోషనల్ అవుతూ కామ్ డౌన్ అక్క అంటూ అక్కని ఓదార్చాడు. భోజనానికి పిలవడానికొచ్చి అక్క, తమ్ముడు మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యేసరికి సంయుక్త వెనక నిలబడి సౌండ్ చేయకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటే సంయుక్త జాగ్రత్త అద్దు. ఒకవేళ మమ్మీ గాని, జ్యోతి గాని ఏమైనా ప్లాన్స్ ఇస్తే అవి నీకు అర్థం కావాలంటే నేనిక్కడే ఉండాలి. కాబట్టి కేర్‌ఫుల్. ఎంత నమ్మకస్తులైనా, తెలిసిన వాళ్ళైనా నమ్మకు. జాగ్రత్త బంగారం అని తమ్ముడికి 100 జాగ్రత్తలు చెప్పి పౌర్ణమి కాల్ కట్ చేయడంతో అక్క ఫోటోని తడుముతూ కాసేపు సైలెంట్‌గా కూర్చుంటే అతని ఫీలింగ్స్ ఏంటో అర్థమై డిస్టర్బ్ చేయకుండా అలాగే నిలబడింది సంయుక్త. ఎంతసేపటికి అతను కదలకపోవడంతో టైం చూసి డిన్నర్ టైం అయిపోతుంటే ఏవండీ అంటూ దగ్గరకొచ్చేసరికి ఆమె వైపు చూసి లాగి ఒడిలో కూర్చోపెట్టుకుని ఆమె ఎద మీద తలవాల్చి నడుం చుట్టూ చేతులు వేసి రిలాక్స్ అవుతుంటే అతని తలలోకి వేళ్లు పోనిచ్చి మర్దన చేస్తున్నట్టుగా అతను రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంది సంయుక్త. అతను ఎందుకంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడో అర్థం కాగానే సీఎం సార్, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా అనేసరికి నడుం చుట్టూ ఉన్న చేతిని బిగించి ముద్దు పెడుతూ ఉంటే ప్లీజ్ మీ మూడ్ బాగాలేనప్పుడైనా అల్లరి చేయకండి అంది. మనసు బాగాలేనప్పుడే మనకి నచ్చిన వాళ్ళతో రొమాంటిక్‌గా ఉండాలనేసరికి నోటి మీద చేవేసి మరీ సిగ్గు లేకుండా తయారైపోతున్నారని తిట్టి, ఆమె అడగడానికి ఆలోచిస్తూ ఉంటే అతను అయోమయంగా చూశాడు. ఎంతసేపటికి కంగారు పడుతుంది కానీ ఆన్సర్ చెప్పకపోవడంతో ఆమె 2 చెంపలు పట్టుకుని భయపడకుండా, సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా అడగాల్సింది అడిగితే ఇద్దరం వెళ్లి డిన్నర్ చేయొచ్చు అనేసరికి అత్తయ్య గారు మీ కన్నతల్లేనా అని అడిగేసరికి ఆమె ఉద్దేశం అర్థమై చిన్నగా నవ్వాడు అథర్వ. ఆవిడ ఎలాంటిదైనా కన్నతల్లి కాబట్టి అలా అడిగితే కోపం వస్తుందని అనుకుంటే అతను మనోహరంగా నవ్వుతూ ఉంటే అర్థం కాక నేను అంత పనికిమాలిన క్వశ్చన్ అడిగితే మీరేంటండి తిట్టకుండా నవ్వుతున్నారని అంది. మా మమ్మీ బిహేవియర్‌కి నీకేంటి? ఒక్కోసారి నాకే అలాంటి డౌట్ వస్తుంది. నువ్వు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకు. ఆవిడ నా కన్నతల్లి. కానీ చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చెక్కువ అని మా డ్యాడీని బ్రతికున్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పాడు. కానీ అమ్మ కదా, నేనలా ఆలోచించలేకపోయాను. బట్ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్‌లోకొచ్చావో ఆవిడ రియాలిటీ నాకు అర్థమవుతోంది అన్నాడు అతను ఏదో ఆలోచిస్తున్నట్టుగా. ఎంత డబ్బు పిచ్చున్నా కూడా తనకున్న డబ్బు సరిపోదన్నట్టుగా తనకి నచ్చిందే జరగాలని అనుకోవడం మూర్ఖత్వం కదా సీఎం సార్ అంది సంయుక్త. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే మా మేనమామకు కూడా ఏమంత ఆస్తులు లేవు. ప్రణయ్ భావని, జ్యోతిని చదివిస్తుంది కూడా మా మమ్మీనే తెలుసా? మరి వాళ్ళని చేసుకోవడానికి లేని అబ్జెక్షన్ నీ విషయంలోనే ఎందుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు అథర్వ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సీఎం సార్, వాళ్ళంటే తన పుట్టింటి తరఫు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అఫెక్షన్ ఉంది. కానీ నేనేమీ కాను కదా. పైగా ఒకవేళ డబ్బున్న దాన్నైనా అడ్జస్ట్ అయ్యేవాళ్ళేమో. కానీ నాకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏమీ సరిగ్గా లేకపోవడంతో అత్తయ్య గారికి నేను నచ్చట్లేదని సంయుక్త దిగులుగా అనేసరికి మీ అత్తయ్య గారికి నచ్చకపోయినా ఈ బంగారు బొమ్మ నాకు నచ్చింది కదా అంటూ ఆమె తన తలతో ఢీకొట్టేసరికి చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి పెదవుల దగ్గరకు వస్తున్న అతని పెదవుల మీద చేయి పెట్టి ముందు భోజనం చేయండి. భోజనం చేశాక మెడిసిన్స్ వేసుకొని రెస్ట్ తీసుకోండి అంది. సంయుక్త ప్లీజ్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా మీద దయ చూపించొచ్చు కదా అంటున్న అతన్ని ఆపి మీకు క్యూర్ అయ్యాక నేను రెడీ అని అంటున్నాను కదా సీఎం సార్. అయినా ఈ అందగాడి ప్రేమ దక్కాలన్నా, చూపు సోకాలన్నా అదృష్టం ఉండాలని అంటూ సిగ్గుపడేసరికి ఆమె 2 బుగ్గల మీద గట్టిగా ముద్దులు పెట్టి పద ఆకలేస్తుందని తీసుకెళ్లాడు. ఆమె భోజనం 2 ప్లేట్లో వడ్డిస్తూ ఉంటే రెండెందుకు వడ్డిస్తున్నావని అనడంతో నేను భోజనం చేయొద్దా అని 2 చేతులు నడుం మీద పెట్టుకుని అడగడంతో ఆమె వయ్యారంగా నిలబడిన పోస్టర్ని గమనిస్తూ నిట్టూరుస్తూ అంటే చేయి బాగా నొప్పిగా ఉంది, అందుకే నాకు తినిపిస్తూ నువ్వు కూడా తింటావేమోనని అంటూ నసగడంతో అందుకే కదా హెల్త్ బాగాలేనప్పుడు వయ్యారాలు పడొద్దని మీకు చెప్పేది అంటూ ఒక ప్లేట్లోనే అన్నం వడ్డించి అతనికి తినిపిస్తుంటే లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నన్ను లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి చేయి నొప్పిగా లేదా అని అనుమానంగా అనేసరికి అబ్బా చేయి నొప్పి లేస్తోంది అని డ్రామా చేసేసరికి నిజంగానే నొప్పి అనుకుని అన్నం తినిపిస్తూ అందుకే సర్కస్ వీట్లు రొమాంటిక్ స్టంట్లు చేయొద్దు అంటే మీరు నా మాట వినిపించుకుంటారా అని తిడుతూ అన్నం ముద్దలు పెడుతూ ఉంటే చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె సామీప్యాన్ని ఆస్వాదిస్తూ ఆమె చేతి గోటి ముద్దలను తింటూ తనని కూడా తినమని తినిపిస్తూ అలా గంటలో అవ్వాల్సిన డిన్నర్ని 2 గంటలు సాగదీస్తే డిషెస్ అన్ని సర్దేసి వచ్చి జ్యూస్ తీసుకొని వెళ్లి టాబ్లెట్స్ ఇచ్చింది.
టాబ్లెట్స్ వేసుకుని ఆమెని రమ్మన్నట్టుగా చేతులు చాపడంతో చెంప మీద ఒకటి పీకి మీకు మరీ సిగ్గు లేకుండా పోతుందని గాజులు తీసి అలాగే అతని పక్కన చేరిపోతే తనని గుండెల మీదకి లాక్కున్నాడు. ఒకవేళ మీకు అసలు నేను కనిపించకుండా మీరు నన్ను పెళ్లి చేసుకోపోతే జ్యోతిని పెళ్లి చేసుకునేవాళ్ళా అని అడిగేసరికి ఆమెని సీరియస్ గా చూస్తూ చాయిస్ ని బట్టి పెళ్లి చేసుకునేలాగా కనిపిస్తున్నానా నీకు అని లేచి కూర్చుని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళలో సీరియస్నెస్ చూసి లేచి కూర్చుని అతని వైపే స్ట్రైట్ గా చూస్తూ ఉంటే, నీకొక విషయం తెలుసా, నీతోనే నా మనసులో మాటల్ని పంచుకోవాలని ఇంకెవరి దగ్గరైనా నా నోట్లో నుంచి దొర్లుతాయేమోనని మౌనంగా ఉండేవాణ్ణి. నేను ఇదివరకే చెప్పాను, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యా, తర్వాత సర్ప్రైజ్ అయ్యా. నిజానికి ఈ వర్క్ అమ్మాయిలు చేయలేరని తెలిసి కూడా నిన్ను ఆ పోస్ట్కి ఓకే చేయడానికి నా స్వార్థం కూడా ఒక కారణం. ఎందుకంటే మళ్ళీ నువ్వు కనిపిస్తావన్న నమ్మకం నాకు లేదు కాబట్టి నిన్ను నా పక్కన పెట్టుకుందామని అనుకున్నాను. వాడెవడో గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి నాకు కాబోయే భార్యని నీ దగ్గర పెట్టుకున్నావని గొడవ చేసేసరికి ఒళ్ళు మండి పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని కాస్త రాక్షస వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అంటాడు. సంయుక్త అదంతా గుర్తుకొచ్చి కొట్టడం మొదలు పెట్టడంతో నవ్వుతూ ఆమె చేతులు పట్టుకుని, ఏదైతే ఏమి, ఇప్పుడు నువ్వు నా భార్య అయిపోయావని దగ్గరికి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టాడు. రాక్షస వివాహం చేసుకున్నానని బుద్ధి లేకుండా ఎలా చెప్తున్నారని అంటున్న ఆమె పెదవులని అందుకుంటే ఇంకా చాలు, పడుకోండి అని అతన్ని పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సీఎం సార్ అని చెప్పడంతో అథర్వ హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ లవ్ యూ మై బ్యూటిఫుల్ వైఫ్ అంటూ దగ్గరికి లాక్కొని ఇద్దరికి బెడ్షీట్ కప్పి కళ్ళు మూసుకుంటే ఆమె కూడా హాయిగా కళ్ళు మూసుకుంది. నిర్మలాదేవి మాత్రం సంయుక్త వచ్చిన తర్వాతే నా కొడుకు నా మాట కాదనడం నేర్చుకున్నాడు, దానికోసమే నాకెదురు చెప్తున్నాడు, దానికోసమే ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, దానికోసమే సీఎం తల్లినన్న హోదా నాకు దూరం చేశాడని పిడికిలు బిగించి, సంయుక్త నన్ను నా కొడుకుని వేరు చేసిన నిన్ను మాత్రం వదిలిపెట్టనని కోపంగా అనుకుంటే నీకు తోడుగా నేనుంటానత్తా అంటూ వచ్చింది జ్యోతి. ఎందుకే, చెడగొట్టడానికా అని నిర్మలాదేవి కోపంగా అనేసరికి, నేను చెడగొట్టలేదు, నీ కొడుకే నీకు సపోర్ట్ గా లేనప్పుడు ప్రత్యేకంగా ఎవరు పనిగట్టుకుని చెడగొట్టాల్సిన అవసరం లేదు అత్తా అని వెటకారంగా అంది జ్యోతి. ఇలా ఏదో ఒకటి వాగి ప్లాన్ పాడు చేయకుండా నేను చెప్పింది చేసే చాలు అని నిర్మలాదేవి అనేసరికి ఓకే అని తలూపింది జ్యోతి. మర్నాడు ఫ్రూట్స్ అన్ని జ్యూసులు చేయడం వల్ల అయిపోవడంతో ఫ్రూట్స్ కావాలని అనేసరికి ఊరికే వాళ్ళని వీళ్ళని పిలిపించి తెప్పించే బదులు దగ్గరలో నాకు తెలిసిన ఒక అవ్వ తోట ఉంది, అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన ఫ్రూట్స్ మనం కోసుకొచ్చుకుందామని అనేసరికి కాస్త బయటికి కూడా వెళ్ళినట్టుంటుందని సంయుక్త తెగ హుషారు చూపించడంతో ఆమె హుషారు చూసి నవ్వుకుంటూ కార్ బయటకు తీసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తోట దగ్గరికి తీసుకువెళ్లి ఆపితే లోపలికి వెళ్లిన సంయుక్త షాక్ అయిపోయింది. ఈ పండు లేదు, ఆ పండు ఉంది అని కాకుండా అన్ని రకాల పండ్లు ఉండేసరికి ఇన్ని పండ్లు ఒక తోటలో ఎలా పెంచారు, అసలు ఎలా సాధ్యం అవుతుంది అంటుంది. హలో మేడం, నాకు వ్యవసాయం అంటే ఊరికే ఇష్టం అని అనుకున్నావా? అవ్వ ఆర్గానిక్ పద్ధతుల్లో పండ్లను పెంచుతుంది కాబట్టి బాగా చలి వాతావరణంలో మాత్రమే పెరిగే యాపిల్స్ కూడా ఈ తోటలో ఏపుగా పెరుగుతాయి. అంతేకాదు ద్రాక్ష, జామ, సపోటా, అరటి పళ్ళు ఒక్కటని కాదు, పళ్లల్లో ఎన్ని రకాల పండ్లున్నాయో అన్ని పెరిగితే ఒక 2-3 రకాల పండ్లు తప్ప వాటికి ఈ భూమిలో సారం సరిపోవట్లేదని అవి మాత్రం వేయలేదని చెప్పాడు. అయితే ఆ అవ్వకి డబ్బులు బాగా వస్తాయి కదా అంటున్న సంయుక్త వైపు చూసి, ఆ అవ్వ ఆకలికి అలమటించిపోతున్న వాళ్ళకి, గుడిమెట్ల మీద అడుక్కుంటున్న వాళ్ళకి ఫ్రీగా ఫ్రూట్స్ పంచుతుంది కానీ ఒక్కటి కూడా అమ్ముకోదు. నేను ఊరుకోకుండా వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటానని అనేసరికి అయితే ఎక్కువ పండ్లు తీసుకుని ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్దామా అంటున్న సంయుక్త బుగ్గలు గిల్లేసి, రాణిగారు చెప్పడం రాజాగారు వినకపోవడమా అనేసరికి నవ్వేసింది సంయుక్త. తోట లోపలికి వెళ్లేసరికి ఒక గుడిసె కనిపించడంతో సౌండ్కి బయటికి వచ్చిన అవ్వ అథర్వని గుర్తుపట్టి మనవడా బాగున్నావా అని పలకరించి అమ్మాయి ఎవరు అని అడగడంతో నీ మనవరాలని పరిచయం చేయడంతో బొమ్మలాగా భలే ముద్దుగా ఉంది కదా అంటూ 2 బుగ్గలు గిల్లేసి ఆమె దగ్గర ఉన్న సంచి గమనించి పండ్ల కోసం వచ్చారా అంటుంది. అవునవ్వా, మీ మనవడు సీఎం కదా, మొన్న ఒకసారి ప్రమాదం అయితేను బలం కోసం పండ్ల రసాలు తాగించాలి కదా, అందుకే నువ్వైతే బాగా పెంచుతావని మీ మనవడు తీసుకొస్తే పండ్లు తీసుకుందాని వచ్చానని అంటుంది. అయ్యో ప్రమాదం ఏంటమ్మా అంటూ అథర్వ దగ్గరికి వెళ్లి గాయాలు ఉన్నాయేమోనని తరచి చూస్తే ఆనాటి రాముడి కోసం బెంగ పెట్టుకునే శబరి జ్ఞాపకం వచ్చేసరికి సంయుక్త కళ్ళు చెమ్మగిల్లితే ఇప్పుడు బాగానే ఉన్నాడు అవ్వా అంది. అబ్బాయి కోసమైతే నేను తోట మొత్తం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తానమ్మా, నీకు కావలసిన పండ్లు కోసుకుని వెళ్ళు అనేసరికి నవ్వుతూ సంయుక్త సంచి పట్టుకొని తనకిష్టమైన పండ్లన్నీ కోసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక పక్కకి నిలబడ్డారు. బాబు, పక్క ఊర్లో జాతర జరుగుతూ ఉంటే అక్కడికి కొన్ని పళ్ళు పంపించమని అన్నారు.
బండ్లో సిద్ధం చేయించి పెట్టాను. నేను ఆ ఊరికెళ్తాను. మీకు కావాల్సినవన్నీ కోసుకుని వెళ్ళండి అని చెప్పడంతో సరే అని అవ్వ వెళ్ళిపోయిన తర్వాత పండ్లన్నీ కోసుకొని మోయలేక తీసుకొస్తున్న సంయుక్తని చూసి నవ్వుతూ ఇన్ని పండ్లెందుకు? కావాలంటే మళ్ళీ వచ్చేవాళ్ళం కదా అన్నాడు. పండ్లన్నీ నవనవలాడుతూ కనిపించేసరికి వదలబుద్ధి కాలేదు సీఎం సార్ అనేసరికి నవ్వుతూ మరొక 2 సంచులు తీసుకొచ్చి అన్ని పండ్లు నింపించేసరికి వర్షం అనుకోకుండా పడ్డంతో ఇద్దరు గుడిసెలోకి పరిగెత్తారు. వర్షం పడేసరికి హుషారు ఎక్కువైపోయిన సంయుక్త నేను వర్షంలో తడుస్తాను సీఎం సార్ అని అథర్వ వద్దంటున్నా కూడా వర్షంలోకి వచ్చి చాలాసేపు డాన్స్ చేసేసరికి ఆమెని అలాగే చూస్తూ తడిచింది చాలు అంటూ లోపలికి లాక్కొని వచ్చేశాడు. తననే చూస్తున్న భర్తని చూసి సిగ్గుపడిపోయింది సంయుక్త. ఆ అవ్వ కనిపించట్లేదేంటని తడబడుతూ అడగడంతో పక్క ఊరిలో జాతర అంటే పండ్లు తీసుకుని వెళ్ళింది. జాతర అయిపోయే వరకు అక్కడే ఉంటుందని ఆమె నుంచి చూపు తిప్పకుండానే ఆన్సర్ ఇచ్చాడు. అతని చూపులకి తడబడి సీఎం సార్ వర్షం ఆగేలా లేదు. ఎక్కువసేపు తడిస్తే ఇద్దరికి జ్వరం వస్తుంది. వెళ్ళిపోదామా అంటూ బయట చీకట్లు ముసురుకుంటూ ఉండడం గమనించి బయట అడుగు పెట్టబోతున్న ఆమెని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. దాంతో కంగారు ఎక్కువైపోయి సీఎం సార్ అంటూ అతనికి దూరం జరగబోతుంటే ఆమెని జరగనివ్వకుండా దగ్గరికి లాక్కున్నాడు. నాకు సిగ్గుగా ఉంది. కొన్ని రోజులు ఆగుదామని దూరం వెళ్ళబోతున్న ఆమెని పట్టుకుని మనం ముసలోళ్ళైనా కూడా ఇదే డైలాగ్ చెప్తావని అంటూ ఆమె నడుము చుట్టేశాడు. వర్షానికి తడవడం వల్ల చలిగా ఉంటే అతని అల్లరికి సిగ్గు ముంచుకొచ్చి ఆ గుడిసెలో ఉన్న నవారు మంచానికి మరొక సైడ్ వెళ్లి ప్లీజ్ సీఎం సార్ అంటూ బిడియంగా తలదించుకుంది. మంచాన్ని ఒక్కసారిగా పక్కకి జరిపి పడేసి దగ్గరికి వెళ్లి పెదవులని అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. ఒక పెద్ద ఉరుము ఉరుమేసరికి భయపడి అతన్ని కౌగిలించుకుంటే దగ్గరికి లాక్కొని ఆ కౌగిలిని విడిపోలేనంత గాఢం చేసి మంచం మీదకి ఆమెని చేర్చడంతో సిగ్గుతో మొహం తిప్పుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.